హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ముంబై వర్సెస్ కేకేఆర్. అండ్ ఏం చేయబోతోంది ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్లో డెఫినెట్లీ అతను సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి కాస్త బాధలో ఉన్న రింకు సింగ్ కెప్టెన్ ముందు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తాడా? ఆల్ దీస్ ఆర్ సెకండరీ, బట్ ప్లే ఆఫ్స్ పరంగా చూసుకుంటే కేకేఆర్ వుడ్ లైక్ టు విన్. వాళ్ళ మ్యాచ్అప్ ఏమాత్రం బాగలేదు ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా. దే వాంట్ టు చేంజ్ దట్. అది గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఇంకొంచెం ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఉంటారు. ముంబై ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మ్యాథమెటికలీ స్టిల్ అ పాసిబిలిటీ, బట్ దే కెన్ ప్లే డెఫినెట్ స్పాయిలర్స్. ఈ గేమ్ అనేది ఎలా ఉండబోతుంది? లెట్స్ గెట్ స్టార్ట్. మనం ఇందాకే అనుకున్నాం దట్ కేకేఆర్ ముంబై మ్యాచ్అప్ చూస్తే కనుక అబ్సల్యూట్లీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా కేకేఆర్ కలిసికట్టుగా కనిపించట్లేదు. బట్ ఇది ఒక ఫ్రెష్ సీజన్. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రీవియస్ మ్యాచ్అప్స్ గురించి పెద్దగా మనం ఈ సీజన్లో మాట్లాడుకోలేదు, బికాస్ దట్స్ అ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇక్కడ చూసుకుంటే కనుక కేకేఆర్ ఈ పొజిషన్లో ఉండడానికి ప్రధానమైన కారణం ఈజ్ దేర్ ఓపెనింగ్ బ్యాటింగ్. ఒక సాల్ట్, ఒక నరేన్ ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉంటారో, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దేర్ ఓన్లీ డూయింగ్ ది ఫాలో అప్ వర్క్స్. వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో కూడా ఇట్ వాస్ సాల్ట్ జస్ట్ వేరే లెవెల్లో ఢిల్లీ మీద అటాక్ చేశాడు. అలాగే నరేన్ కుదిరినప్పుడల్లా అతను బాగా ఆడుతూ వచ్చాడు, అద్భుతంగా ఆడుతూ వచ్చాడు, అదరగొడుతూ వచ్చాడు. అండ్ దెన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి బాగా ఆడినా కూడా మీకు ఎక్కడో అక్కడ వెంకటేష్ డిడ్ ద జాబ్, శ్రేయస్ 2-3 మ్యాచ్లు బాగా ఆడాడు, రసల్ 2-3 మ్యాచ్లు బాగా ఆడాడు, రింకు అన్ని అవకాశాలు అతనికి రాలేదు. బట్ ఆ ఫినిషింగ్లోనే అతను తీసుకెళ్లే ఒక ప్లాన్గా పెట్టుకున్నారు. కేకేఆర్కి అగేన్స్ట్గా అవకాశం వచ్చింది, ముందు పంపించారు ఆడమని. ఈ ఫెయిల్డ్ అండ్ దానివల్ల అతని టీంలో కూడా లేడు. బట్ దెన్ అగైన్ ఈస్ గోయింగ్ టు వెస్టిండీస్ అండ్ అమెరికా. స్క్వాడ్లో లేడు అంతే. బట్ చూడాలి, సమీకరణాలు మారచ్చు ఆఫ్టర్ 25th. ఎవరైనా ఇంజరీ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా. బట్ అలా జరగాలని చెప్పేసి కోరుకోకూడదు ఎవరు కూడా. విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ థింగ్స్ గో. బట్ ఇప్పుడు ఇక్కడ ముంబై ఇండియన్స్ తరఫున వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఈస్ ద థింగ్ దట్ దే హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? చాలా మటుకు వాళ్ళు ఒక ట్రబుల్డ్ వాటర్స్లో ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా ఎట్లా బౌలింగ్ చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలనే విషయం అర్థం కావట్లేదు. మీరు లాస్ట్ మ్యాచ్లో కూడా మీరు క్లియర్గా లక్నో సూపర్ జాయింట్స్తో చూస్తే వాళ్ళు డీప్ తీసుకెళ్లారు మ్యాచ్ని, కాదనట్లేదు. కానీ ద స్కోర్ దట్ దే హ్యావ్ గాట్, అది ఎందుకు పనికిరాని స్కోర్. ఇటువంటి సర్ఫేస్ల మీద డ్యూ రావడము, ఒక ఇంపాక్ట్ సబ్ ఉండడము, ఎక్స్ట్రా బ్యాటర్ ఉండడం, ఇవన్నీ కలిసి మనం చూస్తే కనుక వాట్ స్కోర్ దే గాట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. సో ఈ పరిస్థితిలో వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ? రోహిత్ తొందరగా అవుట్ అయిపోయాడు, తర్వాత స్కై తొందరగా అవుట్ అయిపోయాడు, హార్దిక్ తొందరగా అవుట్ అయిపోయాడు ఆ మ్యాచ్లో. తిలక్ గాట్ రన్అట్ అన్ఫార్చునేట్లీ. టిమ్ డేవిడ్ మీద రిలై అయ్యారు, అతను ఏదో కొట్టాడు లాస్ట్లో. సో ఇట్ ఇస్ నాట్ ఎనీవే ఎక్కడ కూడా వాళ్ళకి వర్కౌట్ కాదు. వన్ థింగ్ దట్ దెల్ బి హ్యాపీ అబౌట్ ఇస్ ఈ పిచ్ అనేది కాస్త బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ అండ్ కొంచెం బెటర్గా బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. అండ్ ఇనిషియల్గా ఒక మంచి స్టార్ట్ తీసుకునే అవకాశం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి దిల్ బి థింకింగ్ ఇన్ దాట్ జోన్స్. అందుకే ఇటువంటి పిచ్ మీద ఆడడానికి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ టీం కూడా దాన్ని బేస్ చేసుకొని తెచ్చుకున్నారు. కానీ ఇలాంటి పిచ్ల మీద కూడా వాళ్ళు ఎప్పుడైతే సరైన రీతిలో పర్ఫామ్ చేయలేదు, నాట్ జస్ట్ ఇన్ వాంకర్, అలాంటి పిచ్లు మీకు SRHలో కూడా అలాంటి ఒక మంచి పిచ్ వచ్చింది. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ దేర్. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సరే కొంచెం హోల్డ్ అయ్యే పిచ్ లాంటిది వచ్చింది, వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అయిపోయారు. లక్నోలో కొంచెం అటు ఇటు వచ్చింది, స్ట్రగుల్ అయ్యారు. బట్ కోల్కతాతో 2 మ్యాచ్లు ఉన్నాయి. దిస్ ఇస్ వేర్ దే వాంట్ టు విన్ దిస్ గేమ్. 14తో ఫోర్స్ చేద్దాం ఇష్యూ అని అనుకుంటున్నారు, కానీ యాజ్ ఆఫ్ టోల్డ్ 14తో వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ రాజస్థాన్ రాయల్స్ ఏం జరిగిందో చూసాం. మిగతా టీమ్స్ అన్ని కూడా టాప్ 4లో మిగతా టీమ్స్ అన్ని ఎట్లా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. కేకేఆర్ గెలిస్తే దే విల్ బి ఎట్ 14 అండ్ ఇక ముంబైకి ఎటువంటి ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ ద ఫైనల్ త్రో ఆఫ్ ది డై అంటాం కదా. ఈ ఆఖరి పాచిగా ఇటు పారడం అనేది ఒక ఆలోచనలో ముంబై ఇండియన్స్ కనిపిస్తున్నారు. సో టు బి వెరీ ఆనెస్ట్, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ గైస్, ముంబైకి ఛాన్స్ లేదు. బుమ్రాకి రెస్ట్ ఇవ్వమని చెప్తాను. ఇచ్చేయండి, బుమ్రాకి రెస్ట్ ఇచ్చేయండి. అతను వెళ్ళి అతని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత మెల్లగా అమెరికా కూడా వెళ్ళొచ్చు. స్టిల్ లాస్ట్ 2 weeks టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, ఆ తర్వాత అమెరికా వెళ్ళొచ్చు అని చెప్పి ఐ థింక్ ఈ 2 games తర్వాత వాళ్ళు అదే చేస్తారనే ఫీలింగ్లో నేను ఉన్నా. కోల్కతా నైట్ రైడర్స్ ఆన్ ది అదర్ అండ్ హర్షిత్ రాణాని సస్పెండ్ చేశారు. ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకే సస్పెండ్ చేశారంటే కనుక ఏదో రూల్లో కొంచెం ఏదో తేడా ఉందని అర్థం. ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఒక వికెట్ పడిన తర్వాత మంచి మంచి మాటలు మాట్లాడతారు, చాలా వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడతారు. అది ఆంగ్లంలో కానివచ్చు, హిందీలో కానివచ్చు, చాలా అద్భుతంగా దాన్ని చాలామంది ఎమ్యులేట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఇబ్బంది కలగజేయవు, కానీ ఇది ఇబ్బంది కలగజేసింది అంటే కనుక ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఎవరు పిక్చర్ ఇవ్వాలి, ఏం కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది బ్రీచ్ చేశాడు, ఏ విధంగా అతను డిస్రెస్పెక్ట్ అనేది క్రియేట్ చేశాడు అనేది నాకైతే అర్థం కాదు. ఒకవేళ ఇదే కారణం అయితే కనుక అది చాలా తప్పు. బట్ ఎనీవే తెలియదు ఏం జరిగింది. మీకు ఏమైనా క్లియర్ పిక్చర్ తెలిసిందంటే కనుక చెప్పండి. ఐ ట్రై టు సీ అది ఏం జరిగింది, ఏ లెవెల్ ఆఫెన్స్లో దానికి వస్తుంది అని చెప్పి. సో హర్షిత్ రాణా లేడు. సో అతని ప్లేస్లో ఎవరు రావాలనే ఆలోచనలో ఉంటారు.
వాళ్ళకి వరుణ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, నరేన్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో ఓకే ఫైన్ అటు ఇటు అయింది, లాస్ట్ ఓవర్ వేయించలేదు, కుల్దీప్ యాదవ్ కొట్టాడు, అది ఇది మాట్లాడుకున్నాం. బట్ స్టార్టింగ్ లో వచ్చి స్వింగ్ చేశాడు, వికెట్ తీసాడు. దట్ ఈస్ వాట్ దే వాంట్. లెఫ్ట్ ఆర్మర్ అగేన్స్ రోహిత్ శర్మ, లెఫ్ట్ ఆర్మర్ అగేన్స్ సూర్యకుమార్ యాదవ్, ఆ యాంగిల్ కావాలి కాబట్టి అక్కడ మిచెల్ స్టార్క్ ఉంటాడు. ముగ్గురు బౌలర్లు ఉన్నారు. వైభవ్ రాడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అతను ఉంటాడు, నలుగురు ఉన్నారు. అండ్ దెన్ దే హావ్ అండర్ రసెల్, ఎలాగో బాగా బౌలింగ్ చేస్తాడు, అతను కూడా ఉన్నాడు. సో ఇంకెవరినైనా తీసుకుంటారు, అనుకూల్ రాయ్ అట్లాంటి వాళ్ళని ఏమన్నా ప్లాన్ చేస్తారు. లేదంటే కనుక ఇంకెవరన్నా అక్కడున్న ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళకున్న యూనిట్లోంచి ఎవరైనా తెచ్చుకుంటారా అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్. వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు. ఎవరికైనా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినా కూడా ఇట్ వోంట్ బి ఎనీ సర్ప్రైజ్ ఆర్ సంథింగ్. దే గాట్ దేర్ బౌలింగ్ సార్టెడ్. అఫ్ కోర్స్ ఆ బౌలింగ్ ఎంతవరకు చేస్తుంది, రన్ ఇచ్చేస్తున్నారు కదా అనే విషయం పక్కన పెడితే కనుక ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ హియర్. రెండోది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ లాస్ట్ లక్నో సూపర్ జైంట్స్, ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్లో ఆ విధంగా ఓడిపోయారో, వాళ్ళు ఏమన్నా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే కనుక ద మూమెంట్ రోహిత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ గెట్ అవుట్, వాళ్ళకి ఎవరు కూడా హ్యాండిల్ చేస్తున్నట్టు కనిపించలేదు. తిలక్ ఆల్వేస్ అక్కడ నుంచున్నాడు, హ్యాండిల్ చేద్దామని చెప్పేసి, నుంచుందామని చెప్పేసి, ఆడదామని చెప్పేసి. బట్ లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే తిలక్ కూడా వెళ్ళిపోయాడో అక్కడ ఎక్కడా కూడా ఒక 1% హోల్డింగ్ ద ఇన్నింగ్స్ అనేది కనిపించలేదు అక్కడ. సో అక్కడ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడంటే కనుక ఇట్ ఇస్ స్ట్రైట్ అవే కమింగ్ టు తిలక్ వర్మ. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా ఏమాత్రం కూడా అక్కడ ఆడే కాంట్రిబ్యూషన్ కనిపించారు. నిహాల్ వధేరా బాగా ఆడాడు, ఇషాన్ కిషన్ నిహాల్ వధేరా పార్ట్నర్షిప్ బాగుంది, దట్ పార్ట్నర్షిప్ వాజ్ గోయింగ్ నోవెల్. సో వాళ్ళ బ్యాటర్స్ కొంచెం స్ట్రాంగర్ రీతిలో ఆడాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఒక మిచెల్ స్టార్క్ని ఫేస్ చేసే, వైభవ్ అరానాని ఫేస్ చేసే ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోత్ ఆఫ్ హూమ్ కెన్ స్వింగ్ ద బాల్. సో ఈ నేపథ్యంలో దే జస్ట్ మీ థింక్ ఓకే వీళ్ళు ఒక బౌలర్ ఉన్నాడు, ఎవరినన్నా ఆడచ్చా, ఏం చేయొచ్చు, ఎట్లా దీన్ని అటాక్ చేయొచ్చు, అలాంటి ఆలోచన ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, సుయాష్ శర్మని తీసుకురావడంలో ఏమాత్రం మొహమాట పడరు కేకేఆర్. ఎందుకంటే స్పిన్తోనే ఇక్కడ కొంచెం కట్టడి చేయొచ్చు అనే ఆలోచనలో ఉంటారు. బికాస్ డేవిడ్ స్పిన్కి అగేన్స్ట్గా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఒకవేళ కనుక తొందరగా వికెట్లు పడ్డాయంటే కనుక ఆ ఫ్లో ఆఫ్ రన్స్ కట్టడి చేయడానికి స్పిన్నర్సే చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఆడడం కష్టం అవుతుంది, వికెట్లు పడే ఛాన్స్లు వస్తాయి. ఆల్దో హార్దిక్ పాండ్యా అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, స్పిన్ బాగా ఆడతాడు, సిక్స్లో పడడానికి బాగా రెడీగా ఉంటాడు, వికెట్లు పడతాయి. బట్ దట్ ఈస్ వాట్ దే విల్ బి ఏబుల్ టు డూ. సో ఇక్కడ కీ బ్యాటిల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ చెప్పాం మనం, స్టార్క్ వర్సెస్ రోహిత్ శర్మ, నరేన్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇటు సైడ్ నుంచి మనం మాట్లాడుకుంటే కనుక బుమ్రా ఆడుతున్నాడు కాబట్టి బుమ్రా వర్సెస్ ఆంద్రే రస్సెల్ డెత్ ఓవర్స్ బ్యాటిల్లో. అలాగే స్టార్టింగ్లో మీరు మాట్లాడుకుంటే దే విల్ డెఫినెట్లీ వాంట్ ఇక్కడ మీకు స్టార్ట్ వాళ్ళు జెరాల్డ్ కూజ్జే కానీ ఎవరున్నా కూడా దే వాంట్ టు టేక్ ద వికెట్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే నరేన్. సో బుమ్రా వర్సెస్ సాల్ట్, బుమ్రా వర్సెస్ రసెల్, 2-way బ్యాటిల్ బుమ్రా ఒకటే చేయబోతున్నాడు ఇక్కడ. అండ్ హార్దిక్ పాండ్యా షుడ్ బౌల్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తే కనుక హార్దిక్ పాండ్యా ఒక నరేన్కి ఎట్లా బౌలింగ్ చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారబోతుంది. ఎందుకంటే యాజ్ ఐ సీ దిస్ రైట్ నౌ, ఇండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్కి వెళ్ళినప్పుడు హార్దిక్ పాండ్యా మైట్ వెల్ బి హ్యాండ్ ఓవర్ ది న్యూ బాల్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఇండియా విల్ ప్లే 3 స్పిన్నర్స్ ఆడి హార్దిక్ పాండ్యా దూబే చేత బౌలింగ్ చేయించే ఆలోచనలో కూడా వెళ్తారు ఒకవేళ వెస్టిండీస్కి వెళ్ళి ఆడుతూ ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా న్యూ బాల్తో బౌలింగ్ చేయాలి. సరే ఈవెన్ ఇఫ్ మీరు ఇక్కడ దూబే కాకుండా మీరు హార్దిక్ పాండ్యాని పెట్టుకుని, అక్షరో జడేజాను పెట్టుకొని, కుల్దీప్ చాహల్ని పెట్టుకొని, హర్షదీప్ బుమ్రాని పెట్టుకున్నా హార్దిక్ పాండ్యా న్యూ బాల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సో హార్దిక్ పాండ్యా షుడ్ బౌల్ విత్ ద న్యూ బాల్. ఆ న్యూ బాల్తో హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేస్తాడు అనేది ఛాలెంజ్. లాస్ట్ మ్యాచ్ బాగా వేసాడు, వికెట్లు తీశాడు, ఈ మ్యాచ్ కూడా అలాగే కంటిన్యూ చేస్తాడు. హార్దిక్ పాండ్యా యాజ్ ద థర్డ్ సీమర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ కనిపించేది. అదే పీయూష్ చావ్లా వర్సెస్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటిల్లో లెగ్ స్పిన్నర్ కాబట్టి శ్రేయాస్ అయ్యర్ గట్టిగా కొట్టే ప్రయత్నాలు చేస్తాడు. క్యాన్ పీయూష్ చావ్లా టేక్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. కేకేఆర్ ఎక్కువగా ఓపెనర్ల మీద రిలే అవుతున్నారు. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే దే విల్ డూ వెల్, లేదంటే కనుక దే విల్ స్ట్రగుల్. అది కనిపిస్తూనే వచ్చింది. ఈవెన్ ఇఫ్ ఓపెనర్స్ డిడ్ వెల్, వాళ్ళ బౌలింగ్ అనేది కొంచెం వీక్గానే ఉంది. ఇటువంటి సర్ఫేస్ల మీద వాళ్ళ బౌలింగ్ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆ విధంగా చూసుకుంటే కనుక ముంబై మై జస్ట్ ప్లే స్పాయిల్ స్పోర్ట్ కేకేఆర్కి. కొంచెం పార్టీ స్పాయిల్ చేస్తుందేమో అని అనిపిస్తోంది. లెట్ us see how things go. ఒకవేళ కనుక కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచింది అంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఖాయం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. కేకేఆర్ అండ్ లక్నో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ స్పాట్ని డ్రాప్ చేసే ఛాన్సులు కనిపిస్తూ ఉన్నాయి. సో అలా డ్రాప్ కాకుండా ఎవరుంటారు చూడాలి. వాళ్ళిద్దరికి విజయాలు వచ్చాయి లాస్ట్ మ్యాచ్లో, మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇద్దరికి మంచి విజయాలే వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ డ్రాప్ చేయకూడదనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు డ్రాప్ చేశారంటే దిల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్. అండ్ ముంబై అగైన్ ఆ స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేయడానికి రెడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫర్ దట్ ఇక్కడ వాళ్ళ ఓపెనర్స్ని తొందరగా ముంబై అవుట్ చేయాలి, లేదంటే వీళ్ళ ఓపెనర్స్ మిచెల్ స్టార్క్ కానీ వైభవ్ అరోరా కానీ నరేన్ కానీ వాళ్ళు వచ్చి కొంచెం కట్టడి చేయాలి. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇది.
చూద్దాం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందని మీరేమనుకుంటున్నారు.